హైదరాబాద్ అబిడ్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి హల్చల్ చేశాడు. ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసి గాయపరిచాడు. అబిడ్స్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ ఆపారు ఎస్ఐ అనిల్. ఎస్ఐతో యువకుడికి వాగ్వాదానికి దిగడంతో హోంగార్డు మధ్యలో కల్పించుకుని ఆపేందుకు వెళ్లాడు. దీంతో హోంగార్డు కుమార్పై దాడికి పాల్పడ్డాడు. యువకుడిని అబిడ్స్ పిఎస్లో అప్పగించారు. ఇక హైదరాబాద్ అబిడ్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి హల్చల్ చేశాడు. ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసి గాయపరిచాడు. అబిడ్స్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ ఆపారు ఎస్ఐ అనిల్. ఎస్ఐతో యువకుడికి వాగ్వాదం చోటు చేసుకోవడంతో హోంగార్డు మధ్యలో కల్పించుకుని ఆపేందుకు వెళ్లాడు. దీంతో హోంగార్డు కుమార్పై దాడికి పాల్పడ్డాడు. యువకుడిని అబిడ్స్ పిఎస్లో అప్పగించారు. హైదరాబాద్ అబిడ్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి హల్చల్ చేశాడు. ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసి గాయపరిచాడు. అబిడ్స్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ ఆపారు ఎస్ఐ అనిల్. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లిఖిత ఫోన్ లైన్లో అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఇప్పటికే అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే ట్రాఫిక్ సంబంధించి తనిఖీలు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే కొంతవరకు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అటుగా వెళ్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నైతే వాళ్ళు బైక్ ఆపడం, అదే విధంగా అతని వద్ద ఉన్న పత్రాలను చూపించమంటూ కూడా అడిగిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ అబిడ్స్ ప్రాంతంలో ప్రత్యేక వాహన తనిఖీలు అన్నిటివి నిర్వహిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ఓ యువకుడు అతని పత్రాలు చూపించకపోగా ఇటు ట్రాఫిక్ ఎస్ఐ పైనే కొంతవరకు వాగ్వాదానికి దిగినట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆ పక్కనే ఉన్న ఒక హోంగార్డ్ కుమార్ అయితే మధ్యలోకి జోక్యం చేసుకొని వారిద్దరి మధ్య ఉన్న గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశాడు. బట్ అయినా కానీ ఆ యువకుడు అస్సలు విడకుండా ఇటు హోంగార్డ్ పైనే దాడికి దిగడం తోటి ఇటు కుమార్ కి అయితే కొంతవరకు గాయాలైనట్లుగానైతే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు, అదే విధంగా వాహనదారులు కూడా ఈ విషయాన్ని గమనించడం అయితే జరిగింది. అనంతరం వెంటనే ఆ పక్కన ఉన్న పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం, ఆ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వీకెండ్ కావడం తోటి నిన్న కొంతవరకు చాలా ఎంజాయ్ చేసిన ఆ యొక్క వ్యక్తి ఈ రోజు వరకు కూడా మత్తు దిగకపోవడం, అంతేకాకుండా అతని వద్ద పత్రాలు చూపించమంటే
ఇటు పోలీస్ అధికారులపైనే కొంతవరకు రెచ్చిపోయి మాట్లాడిన మాటలు కావచ్చు, అంతేకాకుండా కావాలని ఆ ప్రాంతంలో గొడవ చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అతని మానసిక స్థితి ఏ విధంగా ఉంది, అంతేకాకుండా అతని వద్ద ఏ యొక్క పత్రాలు ఉన్నాయి, ఇంతకు ముందు అతని పైన ట్రాఫిక్ కి సంబంధించి కావచ్చు ఇతర కేసులు ఏమైనా నమోదయ్యాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా విషయాన్ని చెప్పి ప్రస్తుతం అతని మానసిక స్థితి ఏ విధంగా ఉంది, అతడి పైన కేసు పెట్టాలా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ లిఖిత.